అందరికీ నమస్తే అండి. దేశ చరిత్రలో 32 మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో మావోయిస్టులను హతమార్చేవాళ్ళు లేదా లొంగుబాట్లు జరిగేవి. కానీ ఇటీవల మావోయిస్టులకు సంబంధించి కాల్పులు, లొంగుబాట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అరెస్టులు చాలా అరుదుగా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఈరోజు కలిపి మావోయిస్టుల అరెస్టులు చూస్తే దేశ చరిత్రలో ఇటీవల కాలంలో ఇదే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కారణంగా. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం గత 2 నెలల నుంచి కూడా మావోయిస్టుల కదలికల మీద దృష్టి పెడుతూనే ఉంది. ఈ రోజు నిన్నో లేదంటే అంత ముందు రోజు ఈ 4-5 రోజుల్లో జరిగిన వ్యవహారం కాదు. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో తరచూ రెగ్యులర్గా డే అండ్ నైట్ కూంబింగ్ జరుగుతూ కేంద్ర బలగాలు అక్కడ మోహరించి మావోయిస్టుల కదలికల మీద పూర్తిగా నిఘా పెట్టారో, సో మావోయిస్టులకి ప్లాన్ బి ఏముంది, ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమున్నాయి, ఆల్టర్నేటివ్ రాష్ట్రాలు ఏమున్నాయి అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ముందుగానే కొన్ని మార్గాలు చూసి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచే మన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ అప్రమత్తం అవుతూనే ఉంది. కాకపోతే కదలికలు ఏమీ లేవు. కానీ ఈ వారం రోజుల నుంచి కూడా కొన్ని కదలికలు ఉంటుండటం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా మరోసారి అలర్ట్ చేయడంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా గారు, ఆయన నేతృత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం అలర్ట్ అయింది. ఆక్టోపస్ బృందాలు, భద్రతా బలగాలు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని పకడ్బందీగా చాలా జాగ్రత్తగా కూంబింగ్ నిర్వహించి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమల్లి అడవుల్లో మావోయిస్టులను పట్టుకున్నారు. మావోయిస్టులను హతమార్చారు. ఈ రోజు పొద్దున్న కూడా నిన్న ఒక 6గురిని కాల్పులు జరిగితే ఈ రోజు పొద్దున్న కూడా 7. సో 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులను హతమార్చారు. అలాగే 32 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇది చాలా అరుదు అనమాట అరెస్ట్ చేయడం అనేది. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా దొరకరు, ప్రాణాలతో దొరకరు. ఒకటి కాల్పులు జరిగినప్పుడు చనిపోతారు, లేదా టైం చూసుకొని లొంగిపోతామంటారు. సో ఇదంతా దీనంతటి కారణం ఏపీ ఇంటెలిజెన్స్. మహేష్ చంద్ర లడ్డా గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన్ను ఏరుకోరి తెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఆయన విజయవాడలో పనిచేసినప్పుడు కానీ, కొన్ని జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు కానీ ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో అందుకే అటువంటి వ్యక్తి ఇంటెలిజెన్స్లో ఉంటే బాగుంటుంది అని ఆయన్ను సెంట్రల్ డిప్యూటేషన్లో ఉన్న ఆయన్ను ఏరుకోరి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పచెప్పారనమాట. సో గతంలో ఇంటెలిజెన్స్ అంటే కేవలం అధికార పార్టీకి అనుకూల నివేదికలు ఇచ్చే వరకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అది చేస్తూనే, ఆ పని చేస్తూనే ఇతర అంశాల మీద కూడా ఫోకస్ పెడుతుంది. కేవలం రాజకీయపరమైన అంశాలు లేదంటే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే వరకే మాత్రమే ఆగకుండా రాష్ట్రంలో అంతర్గతంగా జరుగుతున్న అంశాల మీద, ఈవెన్ ఎమ్మెల్యేల కదలికల మీద, ఎమ్మెల్యేల తప్పొప్పుల మీద, మీడియాలో వస్తున్న కథనాల మీద, మీడియాలో వస్తున్న కథనాల వాస్తవికత మీద, ప్రతిపక్షాల కదలికల మీద, అన్నింటి మీద నిఘా పెడుతున్నారు. ఈ నిఘా పెట్టే క్రమంలోనే మావోయిస్టుల కదలికల మీద కూడా ఎప్పుడు 2 నెలల నుంచి కూడా అనుమానాలు రావడం, 2 నెలల నుంచి కదలికల మీద నిఘా పెట్టడం, ఎక్కువగా ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోనూ, అలాగే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతంలోనూ, మారేడుమల్లి ప్రాంతంలోనూ ఎక్కువగా చేశారు. సో నిన్న కూంబింగ్ నిర్వహించినప్పుడు దొరికారనమాట. సో ఈ క్రెడిట్ మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా గారికి అండ్ ఆయన టీంకి వస్తుంది. థ్యాంక్ యూ.